సిపిఐ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఐతా ఫంక్షన్ హాల్లో పార్టీ జనరల్ బాడీ సమావేశంలో కూనంనేని పాల్గొన్నారు. పార్టీ 100 ఏళ్లలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈసారి జాతీయ మహాసభలను ఖమ్మంలో నిర్వహిస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా పార్టీని బలోపేతం చేయాలన్నారు. సింగరేణిలో తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయల బోనస్ను పోరాటం ద్వారా సాధించుకోగలిగామన్నారు. ఈ సందర్భంగా ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాసా శ్రీనివాస్ పలువురు సిపిఐ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుని ఘనంగా సన్మానించారు పార్టీ శ్రేణులు. మన రాష్ట్ర కార్యదర్శి గారు సంసదీయ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఇల్లందరికీ ముఖ్య అతిథిగా విచ్చేయడం, తద్వారా ఈ ప్రాంతంలో నాయకులు మండల కార్యదర్శి గారు సహకరిస్తూ వారి గజవాలనే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి వాళ్ళు కూడా వాళ్ళని పర్మినెంట్ చేయాలి. పవన్ గారు ఉన్నప్పుడు ఆనాడు బదిలీ వర్కర్స్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళకి పర్మినెంట్ చేయించాడు. ఆ పద్ధతిలో పర్మినెంట్ చేయాలి. అది చేయకపోతే కనీసం మినిమం ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి మనకి నేను తరఫున మేమందరం మాట్లాడాం. ఇవాళ ఇట్స్ జస్ట్ స్టార్టింగ్ 5,000 ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా హక్కు వచ్చింది. ఇవాళ ప్రతి కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఆ విధంగా సింగరేణిని మనం బతికించుకునే క్రమంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కూడా మనం టేకప్ చేద్దాం. అదేవిధంగా ప్రైవేట్ వాడు ఎవరైనా ఎట్లా వస్తాడో చూద్దాం. వాడు టెండర్ కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా ఒక ప్రోగ్రాం పెడదాం. వాడు రాకుండా పారిపోవాలి, చివరికి సింగరేణి పని చేయాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి తెలియజేస్తూ చివరికి ఒక మాట చెప్తే సెలవు తీసుకుంటారు. ఎందుకంటే ఆల్ ఇండియా మహాసభలు ఈసారి తెలంగాణలోనే, అందులో ఖమ్మంలోనే జరపాలని చెప్పి అంటే 5 లక్షల మందికి వరకు లేకుండా ఆ మహాసభ ముగింపు సందర్భంగా ఖమ్మంలో గొప్ప బహిరంగ సభ జరపాలని కూడా కోరుమల కార్మికులు తీసనే ఇక్కడ 1000 మంది ఉంచేటువంటి అవకాశం ఉంటుంది తప్ప, లేకపోతే నా మాత్రంగా 200-300 మంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ఆలోచన చేసి తప్పనిసరిగా అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వంతో కోవిడ్ తీసుకొస్తే బ్రహ్మాండంగా ఇల్లందు పూర్వ వైభవం వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది.